అభ్యర్థిగా డిక్లేర్ అయిన తర్వాత డికే అరుణ గారు వారి యొక్క ఇంటి దేవుడైనటువంటి చినరాజమ్మూరు ఆంజనేయ స్వామికి మొక్కి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పార్లమెంట్లో ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిన సందర్భంగా ఈ యొక్క మీడియాతో మాట్లాడాలనే యొక్క దాంతో వారు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలు ఏమైతే ఉన్నాయో ఏ ఒక్క గ్యారంటీ కూడా సమర్థవంతంగా చేయలేకపోగా వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రుణమాఫీ అయితేనేమి, గృహజ్యోతి పథకం ఫ్రీ కరెంటు పథకం అయితేనేమి, మహిళలకు 2500 ఇచ్చే పథకం అయితేనేమి, రైతు బంధు ఏదైతే గతంలో పంట వేసినప్పుడు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు మళ్ళీ కోతలకు వస్తున్నటువంటి సందర్భంలో కూడా రైతు బంధు నేటి వరకు కూడా ఈరోజు వరకు కూడా వాళ్ళు అకౌంట్లకు వేయకపోవడం, ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రజలు మళ్ళీ తిరగబడి ఏ విధంగా అడుగుతారో మళ్ళీ అడిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి వారు భావిస్తూ మిగతా పార్టీలపైన అబండాలు మోపడం అనేది సర్వసాధారణంగా వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు. దాంట్లో భాగంగానే నిన్ననే వాళ్ళ యొక్క అభ్యర్థి అయినటువంటి వంశీచంద్ గారు అదేవిధంగా మిగతా నాయకులు చేరికల మీటింగ్ సందర్భంగా మా యొక్క అభ్యర్థి పైన మా యొక్క పార్టీ పైన రకరకాల నిందలు వేయడం జరిగింది. దానిని ఒక మాటతో చెప్పాలంటే డికే అరుణ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్లు చేసి ఓట్లు అడుగుతుందనేది ఆయన ప్రధాన ఆరోపణ. ఒకటే గుర్తుపెట్టుకోవాలి వంశీచంద్ గారు, మీ యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడే కాంగ్రెస్ క్యాడర్ ఏదైతే ఉందో కాంగ్రెస్ నిగార్సైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ రోజే అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఒక అసమర్థునికి పాలమూరు పార్లమెంటు పైన అవగాహన లేనటువంటి వ్యక్తికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాబట్టి దీంతో మా యొక్క ఇన్ని రోజులు పనిచేసినటువంటి మా యొక్క కార్యకర్తలు నైరాశ్యత, అదేవిధంగా ఈ అభ్యర్థి పైన వ్యతిరేకత అనేది ఆ రోజే స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగానే డికే అరుణ గారు ఒకరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఆమెకు లేదు. ఆమె గతంలో పోటీ చేసింది, 2 సార్లు పోటీ చేసింది, తక్కువ ఓట్లతో ఇక్కడ ఓడిపోయింది. మీ పైన వ్యతిరేకతతోటి, మీ పార్టీ పైన వ్యతిరేకతతోటి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్కు చేసినటువంటి అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఈ జిల్లాకు ఆమె చేసినటువంటి కృషి ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క కార్యకర్తలే, మీ యొక్క నాయకులే ఆమెకు ఫోన్ చేసి మీ సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని భవిష్యత్తులో మీరు ఎలాగో గెలుస్తారు కాబట్టి మాకు ఇలాంటి పనులు చేయాలి, మాకు ఇలాంటి సహకారం చేయాలని యొక్క దాంతో మీ కార్యకర్తలు ఫోన్ చేయడం వల్లనే ఆమె స్పందిస్తుంది తప్పిస్తే సపరేట్గా ఆమె మీ యొక్క క్యాడర్కు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అటువంటిది జరగదు కూడా. కాకపోతే మీరు మా యొక్క లీడర్ పైన, మా యొక్క నాయకురాయిల పైన రకరకాల ఆరోపణలు 4 రోజులకు ఒకసారి పార్టీ మారే దానిపైన రకరకాలుగా మీరు మాట్లాడడం. పార్టీ మారడం అనేది ఒకసారి గుర్తించాలి. అంటే గతంలో ఈ వంశీచంద్ గారు ఈ యొక్క పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అవుతున్నప్పుడే ఈ పిసిసి అభ్యర్థిత్వం పైన మీ వ్యతిరేకత, మీ అసహనం ఏదైతుందో అప్పుడు ఈ యొక్క పాలమూరు ప్రజలు, కోడంగల్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా గమనించారు. ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని మీరు వ్యతిరేకించిన సందర్భంలోనే మీ యొక్క అభ్యర్థిత్వం పైన వారు వ్యతిరేకత తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆయన కూడా 3 పార్టీలు మారి ఈరోజు సీఎం అయ్యాడు. అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి చెన్నం శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా పార్టీలు మారే ఈరోజు పాలమూరులో ఎమ్మెల్యే అయ్యాడు. నిన్నటిగా మొన్న మా యొక్క ఎంపీ టికెట్ ఇవ్వలేదనే దాంతో జితేందర్ రెడ్డి గారిని మొత్తం కొత్త భిక్షాలు అన్నట్లు పొద్దుగా లేచి ఆయన ఇంటి చుట్టూ తిరిగి మీ యొక్క ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన ఇంటి చుట్టూ తిరిగి ఆయన పార్టీలో కలుపుకోవడం జరిగింది. మీరు చూపు మా పైన ఉంది, వంశీచంద్ గారు, డికే అరుణ పైన మీ చూపు ఉంది, కానీ మీ యొక్క మనస్సు వేరే దగ్గర ఉంది.
అంటే వీళ్ళంతా కలవడము మీకు ఇష్టం లేదా? మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ పైన మీరు మాట్లాడలేక మా డీకేఆర్ నగర్ పైన వేసి మాట్లాడుతున్నారా అని ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి మొన్న కలుపుకున్న జితేందర్ రెడ్డి గారి తర్వాత కూడా మీరు ఈరోజు అదే మాట మాట్లాడుతున్నారు. మీరు కాదు పోయింది, ఆయన ఇంటికి పోయి తోలుకొచ్చింది మీరు కాదు. ఈరోజు మాట్లాడారు, మీరు నిన్న ప్రెస్లో మాట్లాడినారు. ఏం మాట్లాడారు? నేను ఒక్కరికి కూడా నేను ఫోన్